యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం తరువాత భక్తులు లడ్డు, పులిహోర, వడ వంటి ప్రసాదాలను కొనుగోలు చేస్తారు. అంతేకాదు ఆలయం తరపున నిత్యాన్న ప్రసాద వితరణ కూడా కొనసాగుతుంది. స్వామివారికి నివేదన కోసం ప్రత్యేకంగా వంటకాలు సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎల్పీజీ కీలక పాత్ర పోషిస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడే అవకాశాలు వ్యక్తమవుతున్న వేళ ఆలయంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చమురు ఉత్పత్తుల రవాణాపై అంతరాయాలు తలెత్తడంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ అవసరాలకు గ్యాస్ సరఫరాపై చమురు సంస్థలు పరిమితులు విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో కూడా గ్యాస్ సరఫరాపై సందిగ్ధత నెలకొంది. ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదాల తయారీ, నిత్యాన్నదానం, స్వామివారి నివేదన కార్యక్రమాలకు ఆటంకం కలగొచ్చునన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని యాదగిరిగుట్ట ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయానికి గ్యాస్ సరఫరా చేస్తున్న హెచ్పీసీఎల్ ప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్కు లేఖలు రాసి ప్రత్యేకంగా వినతి చేశారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ క్షేత్రంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు. దీనిపై చమురు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు ప్రసాదాల తయారీ, స్వామివారి నివేదన, భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం సుమారు 500 కిలోల ఎల్పీజీ వినియోగిస్తున్నారు. లడ్డు, పులిహోర, వడ, దద్దోజనం వంటి ప్రసాదాలతో పాటు స్వామివారికి నివేదన కోసం రామానుజ కూటమిలో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తారు. అలాగే నిత్యాన్నదానానికి కూడా ఇదే గ్యాస్ వినియోగంలో ఉంటుంది. కొండ దిగువన ఏర్పాటు చేసిన గ్యాస్ స్టేషన్ నుంచి పైపుల ద్వారా కొండపై ఉన్న వంటశాలలకు ఎల్పీజీ సరఫరా అవుతోంది. ఈ సరఫరా కోసం హెచ్పీసీఎల్కి చెందిన రామలింగేశ్వర ఎల్పీజీ డీలర్తో ఆలయం ఒప్పందం కుదుర్చుకుంది. అవసరానికి అనుగుణంగా 425 కిలోల జంబో సిలిండర్లు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ద్వారా గ్యాస్ నిల్వ చేసి అక్కడి నుంచి వంటశాలలకు పంపిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సరఫరాపై ఆంక్షల వార్తలతో ఆలయ అవసరాలకు గ్యాస్ అందుబాటులో ఉంటుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయం భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమని, గ్యాస్ సరఫరాను కేవలం వాణిజ్య కోణంలో కాకుండా ప్రత్యేక అంశంగా పరిగణించాలని చమురు సంస్థలను కోరారు. దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు ఆలయ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు ఆలయ ఈవో చెప్పారు. ప్రస్తుతం ఆలయంలో నెల రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దేవస్థానంలో జరిగేటువంటి ఉచిత అన్న ప్రసాద వితరణ కానీ, ప్రసాద తయారీ కానీ, స్వామివారికి చేసేటువంటి కైంకర్యాల్లో ఎటువంటి విఘాతం కలిగించకుండా ఉండే విధంగా ఎల్పీజీ నిరంతర సరఫరా గురించి పీసీఎల్ వారిని సంప్రదించడం జరిగింది. వారికి మనం లేఖ కూడా రాశాము. మనకి ప్రస్తుతం ఉన్న అవసరం ప్రకారము 12 సిలిండర్లు 425 కేజీలవి అవసరం పడతాయి. తర్వాత 240 సిలిండర్లు 19 కేజీలవి అవసరం పడతాయి. దీని గురించి మనము నిరంతర సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ హెచ్పీసీఎల్ వాళ్ళకి లెటర్ రాయటం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు మన దగ్గర ఒక నెలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. తర్వాత వారు కూడా సానుకూలంగా స్పందించి మన డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి అంగీకరించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ యాదగిరిగుట్ట ఆలయంలో ప్రసాదాల తయారీ, అన్నప్రసాద వితరణ, నివేదన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా కొనసాగుతూ ఉండటంతో ఆలయ వ్యవహారాలు సజావుగానే కొనసాగుతున్నాయి.